హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఈ చింత చిగురిని ఇలాగ మనం దీనికి ఆకులు అవి ఉంటాయి కదండి, పుల్లలు అయ్యి ఇవన్నీ ఎలా తీసుకోవాలంటే ఇలా నలుపుకుంటే ఆకులు రాలిపోతే పుల్లలు వచ్చేస్తాయి. పుల్లలు ఆ పుల్లలు పక్కకు తీసుకోండి. అలాగే ఇందులో చింత చిగురు పువ్వు అండి, మొగ్గ చాలా బాగుంటుంది. ఉట్టి తిన్న చాలా పుల్లగా ఉంటుంది. చూసారా తొక్కు ఎలా తీసాను. ఇలా సులువుగా మీరు తీసుకోండి చింత చిగురుది. అలాగే ఇదంతా వడకట్టుకోవాలండి. అంటే ఇది గాలించడం అంటారు. ఇసుక అయ్యి ఉంటుంటాయి ఒక్కొక్కసారి చింత చిగురులో, అందుకని గాలించుకొని అలా తీసుకొని పక్కన పెట్టుకోండి. శుభ్రంగా కడిగించుకొని గాలించుకొని పక్కన పెట్టుకోండి. దీనికి చింత చిగురికి పప్పు పెసరపప్పే వాడతామండి, బాగుంటుంది. మూంగడాలు అది వాడితే దాంట్లో నేను చిన్న గ్లాసుతో పప్పు వేసుకున్నాను. ఆ చింత చిగురికి ఇది 40 రూపాయలు చింత చిగురు అండి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు ఒక గ్లాసు పప్పు పెసరపప్పుని 3 గ్లాసులు నీళ్లు వేసుకున్నాను. అందులోనే ఒక టమాటా కూడా వేసుకున్నాను. పసుపు వేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకోండి. అప్పుడు చింత చిగురు పైన పెట్టక్కర్లేదు, ఇందులోనే కలిసిపోతుంది. అప్పుడు ఆ పులుపు కూడా సరిపోతుంది కరెక్ట్గానే. మనం ఇంకేం వేయక్కర్లేదు, చింతపండు అది వేయక్కర్లేదు. దీనికి తాలింపు వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మినపప్పు తాలింపు పెట్టుకోండి. నూనె వేసుకొని తాలింపు పెట్టుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని చిన్న పంచదార వేసుకొని మరగనివ్వండి. ఈ లోపల అందులోకి ఆ పప్పు అన్నంలోకి నేను ఈ అప్పడము ముక్కలు చేసుకొని కాల్చుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా చింత చిగురు దొరికితే కంపల్సరీగా ఒక్కసారైనా తినండి, చాలా మంచిది. సంవత్సరానికి దొరుకుతుందండి, అది ఎక్కువ దొరకదు. ఈ సీజన్ కాబట్టి దొరికితే ఎంజాయ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కాల్చుకొని, అంటే అప్పడం అంతా కాల్చుకోవచ్చు, నూనెలో కూడా వేయించుకోవచ్చు. నేనైతే నూనె ఎక్కువ తినొద్దన్నారని కాల్చుకొని తింటున్నాను. దీనికి నూనె ఒక బ్రష్తో రాసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే బ్రష్తో రాసుకున్నాను కొద్దిగా, అప్పుడు మనకి ఘాట్ అన్నది ఉండదు. నేను బ్రౌన్ రైస్ అండి, బ్రౌన్ రైస్ 1 గంట ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. అందులోనే ఈ పప్పు చింతకూర పప్పు, చింత చిగురు పప్పు అంటాం మేము, వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, అంతేనండి. అంత టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. మీరు చేసుకుంటే మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.